ఈ ఎండకి ఇందులో ఏం తీసుకుందామా అని చూస్తున్నా. రవ్వ దోశ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మనం బయట ప్యాకెట్స్ రవ్వ దోశ ప్యాకెట్స్ అనేసి ఉంటాయి కదా, సో సేమ్ దానిలానే వచ్చిందనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే బయట రవ్వలు ఏం కొనకుండా ఇంట్లోనే తయారు చేసి బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్ని తను బాలశ్రీ వ్లాగ్స్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి రవ్వ దోశని ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి 1 కప్పు, అలాగే బొంబాయి రవ్వ అయితే 1 కప్పున్నర అయితే తీసుకుంటున్నా. సో అందులోకి వచ్చేసి కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేస్తున్నా, మరి ఎక్కువ కాదు, కొంచెం అయితే వేస్తున్నా. అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ అయితే వేసుకొని అందులో జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే. ఇందులోనే మనం పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటాం కదా, సో అలా కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. ఏంటంటే కిడ్స్ తినరు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. ఇంకా కొంచెం పంచదార అయితే వేసుకోవాలి. ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకొని ఎంత పడుతుంది ఏంటి అన్నది చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మరి జారుడుగా ఉంటే దోశ అనేది రాదు కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇందులోకి అయితే టమాటా చట్నీ బాగుంటుంది. సో మనం బయట ప్యాకెట్స్ అంటే దోశ పిండి రుబ్బు కాకుండా ఇలా రవ్వ దోశ మిక్స్ ప్యాకెట్ అనేది ఉంటుంది, ఎప్పుడు అది తీసుకొని వచ్చి చేసుకునే వాళ్ళం. సో ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇంట్లో ఉన్న పిండిలు రవ్వలు అన్నీ కలిపేసి ఇలా అయితే వేస్తున్నా. బియ్యం పిండి అయితే కంపల్సరీ వేసుకోవాలి. కొంచెం మనకి ఒక 2-3 స్పూన్స్ వరకు మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువ కాదు. సో ఈ విధంగా చూసారు కదా, దోశ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే చూసుకొని వేసుకోవాలి. నేను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటున్నా. ఒక అరగంట సేపు వరకు మూత పెట్టి వదిలేసుకుంటాను అనమాట. ఇందులోకి టమాటా చట్నీ, కొత్తిమీర, పల్లీలు చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తా. ఈ హాఫ్ అన్ అవర్లో ఇదైతే అయిపోతుంది. ఇది వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో అయితే చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే మనకి టైం ఎక్కువ పడుతుంది. సో అందుకనేసి నేను మార్నింగ్ టైంలో పెట్టుకోను రవ్వ దోశ అనేది. హాలిడేస్లో పెట్టుకుంటా కానీ ఇలా డే టైంలో వర్క్ టైంలో అయితే పెట్టుకోను అనమాట. సో ఇదనమాట. ఇక్కడ చట్నీకి వచ్చేసి టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సో పల్లీలు, పుట్నాలు, కొత్తిమీర, ఇవైతే జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 15 మినిట్స్ అయితే స్లోగా పెట్టుకొని వేయించుకుంటా. ఇది అయ్యే లోపల ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా ఈవినింగ్ వర్క్ కూడా చూసుకుంటూ పని చేసుకుంటా అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ట్రైపాడ్ అయితే స్మాల్ది, చిన్న ట్రైపాడ్ అనమాట. పెద్ద స్టాండ్ వచ్చేసి ఇంకా లైవ్కి అనేసి వ్లాగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తా. ఇలా కిచెన్లోకి అయితే యూజ్ చేస్తా అనమాట. సో ఇంకా అది ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మార్నింగు బట్టలన్నీ ఉతికేసి ఆరపెట్టేసాను. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇవి కూడా తీసేసి మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్లవర్ మందార చెట్టు. సో నేనైతే ఇది చాలా ఇష్టంగా కొని వేసిన మొక్క అనమాట. ఇది పైన ఎల్లో కలర్ మొక్క అడ్డొచ్చి కొన్ని రోజుల పాటు దీనికి నీడ తగిలి ఇంకా ఆ మొగ్గలు కూడా రాకుండే, ఇప్పుడు మంచిగా ఎండ తగిలి దానికి కావాల్సిన వాటర్ వేస్తూ ఉంటే మంచిగా పువ్వులు అయితే పూస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో ఈవినింగ్ టైంలో ఇవన్నీ చూడాలి. చూడండి ఆకులు అయితే పక్కన అశోక్ చెట్టు ఉంటుంది కదా, దాని ఆకులు మొత్తం ఇలా పడిపోతాయి. ఎన్నిసార్లు తుడిచినా సరే తున్నట్టే ఉంటుంది అన్నమాట బయట టైంలో. ఇంకా ఈ విధంగా అయితే ఉంది. ఇది మొత్తం వర్క్ చేసుకుని లోపలికి వెళ్ళి ఇప్పుడు అలా మళ్ళీ ఈవినింగ్ టైంలో సరదాగా పిల్లల్ని అలా బయటికి వెళ్ళి కొంచెం సేపు పార్కు కానీ అలా వెళ్ళి తీసుకుని వస్తాను అనమాట. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రోజుకి ఒక 2 పువ్వులైనా పూస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుని లోపలికి వచ్చి ఇప్పుడు చట్నీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే ఇంకా అలా బయటికి వెళ్ళి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఇంకా బట్టలు తీసుకొచ్చి లోపలైతే పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి పని చూడాలి. సో చెప్పాను కదా ట్రైపాడ్ గురించి, ఇదే అనమాట.
సో ఎండలు అయితే ఎలా ఉన్నాయో ఏం తెలియదు కానీ మస్తు మస్తు ఎండలు ఉన్నాయి. అసలు వంటగదిలో వంట చేయడానికి చెమటలు అయితే కారిపోతూ ఉంటాయన్నమాట. సో మార్నింగ్ టైంలో చేసుకోవాలి, ఈవినింగ్ టైంలో త్వరగా చేసుకొని కొంచెం సేపు కూర్చుంటే రెస్ట్గా ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే ఎండకి చేస్తే వంటగదిలో ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి చేయలేము. సో ఇంకా ఆ పని ఆ పక్కన పెట్టేసి ఇప్పుడు బయటికి అయితే వెళ్ళడానికి చూస్తూ ఉన్నా. కొంచెం చల్లబడింది కదా, 5:30కి అలా వెళ్తే పిల్లల్ని తీసుకొని వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు. సో నేను కూడా ఫ్రీ అవుతా ఇంట్లో కొంచెం వర్క్స్ నుంచి అలా. సో ఇప్పుడైతే బయటకు వెళ్ళాక అయితే బైక్ అయితే తీస్తూ ఉన్నా అనమాట. బయట అయితే అసలు ఆఫ్టర్నూన్ టైంలో అయితే అస్సలు బయటికి వెళ్ళలేము. ఈ టైంలో వెళ్దామంటే కుక్కలు అవి ఇవి ఉంటాయి. ఇంకా అందుకే ఇటువైపు వెళ్దామని అనుకుంటున్నా. ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అనేసి. సో ఎవ్రీ సాటర్డే కూడా స్వామివారి భోజనాలు అయితే ఉంటాయన్నమాట. దర్శనం చేసుకున్న వాళ్ళకి అక్కడే అన్న సంతర్పణ అని టికెట్ ఇస్తారు. సో ఆ టికెట్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విజిట్ చేయండి. సో తుని దగ్గర మీకు తెలిసే ఉంటుంది, ఎస్ అన్నవరం. సో ఇక్కడైతే నేను పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. అక్కడ సపోటా పండు చెట్టు అలాగే మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అవి వీడియో తీస్తూ ఉన్నా. ఎందుకు వెయిట్ చేశానంటే అక్కడ సరే బండికి గాలిండా కొట్టిద్దామని వెయిట్ చేసా, కానీ ఒక 10 మినిట్స్ చూసా ఎవరు లేరు. ఇంకా వస్తా అంటున్నారు, ఎవరు రావట్లేదని చెప్పి వచ్చేసా. ఇక్కడ వచ్చేసి ఇంకా బేకరీకి అయితే వెళ్ళి పిల్లలకి కర్రీ పఫ్ ఇంకా బాదం మిల్క్ అయితే తీసుకొని ఇంకైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసి ఇక్కడ రవ్వ దోశ కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా వచ్చి ఒక 1/2 అవర్ తర్వాత స్టార్ట్ చేస్తే రవ్వ దోశ కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది అన్నమాట. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మనకి ఇలా పర్ఫెక్ట్గా రాలేదు అనుకుంటే కనుక కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి. అంటే మరీ ఎక్కువ కాదు, మనం షుగర్ వేసుకున్నాం కదా, సో షుగర్ వేసుకున్నట్టే కార్న్ఫ్లవర్ వేసుకుంటే ఎక్కడ ముక్కలు అనేది విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేనైతే వేయలేదు. ఒకవేళ రాలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కార్న్ఫ్లవర్ వేసుకుంటే. సో చూడండి ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ఆ దోశ వేసుకుంటే ఏంటంటే మొత్తం కలిపి ఒక 10 to 15 మినిట్స్లో అయిపోద్ది. సో ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకుంటూ చిన్నగా చేసుకుంటే రవ్వ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కరకరలాడుతూ ఉంటుందన్నమాట సైడ్స్లో. సూపర్గా ఉంటుంది. రవ్వ దోశ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మ్యాక్సిమం నాకు తెలిసి. మీరు ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో అన్నది కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.